హాయ్ అండి. ఈరోజు నేను సగ్గుబియ్యం బెల్లం పొంగల్ చేశానండి. చాలా బాగుంది. బయట వర్షం పడుతుంది కదా, అందుకే చేశానండి. మా పిల్లలకు కూడా చాలా నచ్చిందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక చిన్న కుక్కర్ పెట్టి అందులో 1.5 కప్ పెసరపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఒక స్టవ్ పైన చిన్న ఫ్లేమ్లో కడాయి పెట్టి అందులో 1/2 టీ స్పూన్ అంత నెయ్యి వేసి కొంచెం కిస్మిస్లు, కాజు, కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి వేయాలి. కానీ నా దగ్గర లేవు ఫ్రెండ్స్, అందుకే వేయలేదు. ఓన్లీ కిస్మిస్ ఉంది కాబట్టి కిస్మిస్ వేసాను. మీరు మట్టుకు పక్కా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కిస్మిస్ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టి అందులో 1.5 కప్పు సగ్గుబియ్యాన్ని వేసి వాటర్ పోసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అడుగు కంటకుండా నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. అది బాగా ఉడికాక మీకు చెప్పడం మర్చిపోయినా, ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇలాంటి నెట్ గిన్నె ఉంటుంది కదా మీ దాంట్లో పోసి కోల్డ్ వాటర్ పోయండి. కోల్డ్ వాటర్ పోస్తే సగ్గుబియ్యం విడివిడిగా ఉంటుంది, అందుకని కోల్డ్ వాటర్ పోయండి. తర్వాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి, మనం ఇంతకుముందు యూజ్ చేసిన కడాయే పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2 కప్స్ బెల్లం వేసి 1 కప్పు వాటర్ పోసి సిమ్లో పెట్టి మెల్లిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్. అది కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా మెల్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. మెల్ట్ అయ్యే వరకు, అంటే పాకంలా కాదు, నార్మల్గా మెల్ట్ అవ్వాలి. మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. సిమ్లో ఒక 10-15 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. 10 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మెల్ట్ అయ్యాక అది పూర్తిగా మెల్ట్ అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత సగ్గుబియ్యం వేసి కూడా కలపాలి. కలిపాక ఒక 15 మినిట్స్ అలా స్లో ఫ్లేమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం ఫస్ట్ వీడియో కదా, నాకు కొంచెం టెన్షన్గా వచ్చి అలా చెప్తున్నాను ఫ్రెండ్స్. అలా కలుపుతూనే ఉండాలి. అలా ఇప్పుడు మనం బెల్లం, పెసరపప్పు, సగ్గుబియ్యం వేసాం కదా ఫ్రెండ్స్. వేసాక ఒక 15 మినిట్స్ అలా ఉడికిస్తూ మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత మనం ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ నెయ్యి వేసి కూడా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలిపాక అలా మనకు కొద్దిగా దగ్గరికి అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో. మా ఇంటి దగ్గర వాతావరణం చూడండి ఫ్రెండ్స్, లైట్గా వర్షం పడుతుంది. మీ ఇంటి దగ్గర కూడా వర్షం పడితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కప్పులో తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. పదండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను తింటున్నాను చూడండి. వావ్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.